పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ చిట్టిబాబుకే ఇవ్వాలని ఎంపీటీసీ కోరారు. లేనిచో వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షుడు యడ్ల కిరణ్ బాబు హెచ్చరించారు. నిరంతరం ప్రజల్లో ఉండి వైసీపీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి కొండేటి చిట్టిబాబుని గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని కాదని కొత్త వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సరికాదని తెలిపారు. అలాగే పి గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఈ యొక్క 4 మండలాల నుంచి కూడా 23,000 పైచీలకు మెజారిటీతో చిట్టిబాబు గారు గెలిచి ఉన్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా రాత్రనక పగలనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని అలాగే ప్రతి పార్టీ కార్యక్రమాల్లోనూ అదే గడప గడప విషయంలోనూ అయితే ఉన్నామంటే ఏ విషయమైన ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో మొత్తం కూడా రాష్ట్రం మీద జిల్లా మీద కూడా ఆయన ప్రప్రథమంగా నిలబడడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ప్రజల చేతకు తీసుకువెళ్ళడం అలాగనే మమ్మల్ని ఈయన గెలిచిన తర్వాతను స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిన తర్వాతను కూడా సర్పంచులను అయితేనేమి ఈ యొక్క ఎంపీటీసీలను అయితేనేమి ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎవరైతే గెలుస్తారని ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క నియోజకవర్గం మీద చర్చించి ఆ గ్రామ పెద్దలతో చర్చించి మండల నాయకులతో చర్చించి గెలిచే క్యాండిడేట్లని అక్కడ ఎదరికి తీసుకొచ్చి మరి అలా గెలిపించి ఈ యొక్క ఐనవేలు మండలం అయితే మాది ఐనవేలు మండలం. ఈ ఐనవేలు మండలం అయితే సుమారు 30 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయలేదు ఇక్కడ మండల అధ్యక్షుల కింద. మరి ఇప్పుడు కొండేటి చిట్టిబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొండేటి చిట్టిబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతను 30 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఆయన సమక్షంలో ఆయన యొక్క అండదండలతో మరి మేమందరం ఎంపీటీసీలుగా నెగ్గి మండల పరిషత్ అధ్యక్షుడిని మనకు కైవసం చేసుకోవడం జరిగింది. మరి అంతటి బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండే మండలం ఏదైనా ఉంది అంటే మరి ఐనవేలి మండలం. అలాగే పి గన్నవరం